వివేక హత్య జరిగిన రోజు సాక్ష్యాలు చెరిపేసినా వారించలేదని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, కేసు దర్యాప్తు కూడా సక్రమంగా చేయలేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి పులివెందల సీఐ శంకరయ్యపై పోలీస్ శాఖ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. శంకరయ్యను సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. 2019 మార్చి 15న కడప జిల్లా పులివెందులలో వివేక తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. ఆ సమయంలో శంకరయ్య పులివెందుల సీఐగా ఉన్నారు. హత్యాశలిలో రక్తపు మరకలు శుభ్రం చేస్తున్నా, సాక్ష్యాధారాలు చెరిపివేస్తున్నా అక్కడే ఉన్న శంకరయ్య అడ్డుకోలేదనే ఆరోపణలున్నాయి. ఇదే విషయాన్ని చంద్రబాబు పలుమార్లు బహిరంగ వేదికలపై ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలు తన ప్రతిష్టకు భంగం కలిగించాయంటూ శంకరయ్య సెప్టెంబర్ 18న సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపడం, 15 రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కోర్టులో పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఓ సీఐ స్థాయి అధికారి ఏకంగా ముఖ్యమంత్రికి లీగల్ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది.